ప్రతిరోజు కూడా ఇంట్లో పూజలు చేస్తూ ఉంటాము. అయితే మనం చేసే పూజలు దేవునికి చేరుతున్నాయా లేదా మనం చేసే పూజలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా అనే విషయం మనకు ఎలా తెలుస్తుందో చూద్దాం. మనం ప్రతిరోజు కూడా ఇంట్లో పూజలు చేస్తూ ఉంటాము. ప్రతిరోజు కూడా ఆ భగవంతుని పూజిస్తూ ఉంటాము. దీపారాధన చేస్తూ ఉంటాము. అయితే మనం చేసే పూజలు ఆ దేవునికి చేరుతున్నాయా లేదా, ఇంకా మనం చేసేటువంటి పూజలలో ఏమైనా పొరపాట్లు జరిగాయా అనే విషయాన్ని మనకు భగవంతుడు చెప్పకనే చెప్తూ ఉంటాడు. పూజలో కనిపించే కొన్ని శుభ సంకేతాల కారణంగా దేవుడు మన పూజను మన కోరికను విన్నాడు అని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం చేసేటువంటి పూజలో ఏవైనా పొరపాట్లు ఉంటే మాత్రం అది దేవుడికి చేరదు. అందుకే ఇంట్లో మనం చేసేటువంటి పూజ చేసేటప్పుడు తరచూ కొన్ని సంకేతాలను దేవుడు ఇస్తూ ఉంటాడు. అయితే అవి సంకేతాలు అని మనకు తెలియక చాలా వరకు వాటిని గ్రహించము. అయితే ఇంట్లో మనం పూజ చేసే ముందు దేవుని దగ్గర దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతూ ఉంటుంది. అది అశుభ సంకేతం. పూజలో మీ చెయ్యి కాలింది అంటే పూజా సమయంలో ఏదో తప్పు చేశారు అని అర్థం. ముఖ్యంగా నిండు హృదయంతో భక్తి శ్రద్ధలతో ఆ భగవంతునికి మరొకసారి దీపారాధన చేయండి. ఇంకా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కోసారి మన కంటి నిండా కన్నీళ్లు వస్తూ ఉంటాయి. మీకు తెలియకుండా మీ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వచ్చాయి అంటే అది చాలా వరకు మంచి ఫలితం. మీకు ఏదో శుభవార్త రాబోతుంది అని అర్థం. మీ కష్టాలు తొలగిపోతాయి అని అర్థం. మీరు చేసేటువంటి పనులలో విజయం సాధిస్తారు అని అర్థం. అలాగే మనం ఇంట్లో భగవంతునికి పూజ చేసేటప్పుడు దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రశాంతంగా వెలిగితే మీరు చేసిన పూజలు దేవుడు సంతోషంగా స్వీకరిస్తున్నాడు అని అర్థం. మీ కోరికలు నెరవేరుతాయి అని సంకేతం. పూజలో దేవునికి పువ్వులు సమర్పిస్తాము. అయితే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు ఆ దేవుని చిత్రపటం పై నుండి పువ్వులు కింద పడుతూ ఉంటాయి. అలాంటి సంకేతాలు చాలా వరకు మంచి శుభ సూచకం. అవి మనకు మంచి శుభవార్తను, అదృష్టాన్ని ఇస్తాయి. ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని పూజలో పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే మన కోరిక నెరవేరుతుంది అని అర్థం. ఆ దేవతల ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి అని అర్థం. అలాగే అలా రాలినటువంటి పువ్వును ఎరుపు వస్త్రంలో వేసి అందులో ₹1 నాణెం పెట్టి కొన్ని బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి ఇంట్లో డబ్బులు పెట్టే స్థలంలో బీరువాలో పెట్టండి, లేదా బంగారం దాచినటువంటి స్థలంలో అయినా సరే పెట్టండి. అలా చేస్తే ఆ ఇంట్లో డబ్బుకు బంగారానికి కొరత అనేదే ఉండదు. ఇంకా మనం మన ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆకస్మికంగా ఆవలింతలు వస్తూ ఉంటాయి. పూజా సమయంలో పదే పదే ఆవలించడం అనేది చాలా అశుభం. పూజ మధ్యలో ఆవలింతలు కానీ తుమ్మడం కానీ అస్సలు చేయకూడదు. అలాగే ఇంట్లో దేవునికి పూజ చేసేటప్పుడు నిలబడి దీపారాధన చేయకూడదు. కూర్చొని ప్రశాంతంగా పూజ చేయడం చాలా శ్రేయస్కరం. చాలా మంది ఇళ్లలో కూడా నిలబడి పూజ చేస్తూ ఉంటారు. అది అస్సలు మంచిది కాదు. నిలబడి వంగి పూజ చేయడం అస్సలు మంచిది కాదు. పూర్తిగా కూర్చొని ప్రశాంతంగా పూజ చేయండి. పూజ చేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు మనకు తెలిసి కానీ తెలియక కానీ జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు చేతిలో నుంచి కుంకుమ జారి కింద పడుతుంది. పూజలో ఉపయోగించే కుంకుమ జారి కింద పడింది అంటే అశుభంగా భావిస్తారు. అలా జరిగితే ఇంట్లో ఏదైనా ప్రమాదం జరుగుతుంది అనడానికి సంకేతం. అలా కుంకుమ కింద పడినప్పుడు దానిని చీపురుతో ఊడవకుండా ఒక బట్టతో శుభ్రం చేయాలి. ముఖ్యంగా చీపురు అస్సలు వాడకూడదు. బట్టతో శుభ్రం చేసి ఆ తర్వాత నీటిని చల్లి పూర్తిగా తుడవండి. అది దోషాన్ని తగ్గిస్తుంది. అలాగే అప్పుడప్పుడు పూజ చేసే సమయంలో దేవుని ముందు వెలిగించినటువంటి దీపం పొరపాటున కొండెక్కుతుంది. అది జరగడం అశుభంగా భావిస్తారు. అయితే అలా దీపం కొండెక్కినప్పుడు మరొకసారి ఓం నమః శివాయ అనుకుంటూ దీపాన్ని వెలిగించినట్లయితే ఎలాంటి దోషము ఉండదు. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతూ ఉంటాయి. అయితే మీ కోరికను పూర్తిగా దేవుడు విన్నాడు అనడానికి అది సంకేతం. ముఖ్యంగా దేవుడు మీ ఇంట్లో ఉన్నాడు అని, దేవుడు మీ కోరిక విన్నాడు అనడానికి అది సంకేతం. పూజ చేసేటప్పుడు మధ్యలో బల్లి కనిపిస్తే చాలా శుభసూచకం కూడా. బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు. అందుకే పూజా గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుంది అని అర్థం. అందుకే పూజ మధ్యలో కానీ పూజలో కానీ బల్లి కనబడితే అది శుభసూచకంగానే భావించాలి. నల్ల చీమలు కనిపించినా సరే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారు అని అర్థం. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది అని అర్థం. ఇంకా పూజా గదిలో దీపాన్ని వెలిగించినప్పుడు ఒక్కోసారి దీపం నుండి శబ్దం వస్తుంది. అలా అస్సలు రాకూడదు. దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి. అంతేకాని శబ్దం అనేది రాకూడదు. అది మీ పూజలో ఏదో తప్పు జరిగింది అని అర్థం. అలాగే వెలిగించినటువంటి దీపం పైన పువ్వు పెట్టడం కూడా మంచిది కాదు. ముఖ్యంగా వెలిగించినటువంటి దీపం పైన పువ్వు కాకుండా దీపపు ప్రమిద పాదాల దగ్గర దీపాన్ని పెట్టాలి. అలా చేయడం చాలా మంచిది. ఇంకా దీపంపై అక్షంతలు వేయాలి. అయితే దీపం దగ్గర అక్షంతలు వేయాలి కానీ దీపం లోపల మాత్రం కాదు. ఇంకా
దేవునికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే చెడు సంకేతంగా భావిస్తారు. అయితే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది చెడిపోతే దానిని తీసేసి మరొక కొత్త కొబ్బరికాయని కొట్టండి. అలా చేస్తే ఎలాంటి దోషం కూడా ఉండదు. కుళ్ళిన కొబ్బరికాయ వచ్చినంత మాత్రాన ఏదో కీడు జరుగుతుంది అని అస్సలు భయపడకూడదు. ఇంకా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజకు ఉపయోగించే పూజా సామాగ్రిని మీ కుడి వైపున పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా కుటుంబంలో ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే పూజకు ఉపయోగించే పువ్వులు, మంచినీరు, అలాగే పండ్లు, ఇంకా దీపాలు, ప్రమిదలు, గంటె ఇలా ప్రతి దానిని కూడా నిత్య పూజలో ప్రతిరోజు ఉపయోగించే వస్తువులను మీ చేతికి కుడివైపున పెట్టుకోవాలి. అది శుభ ఫలితాలను ఇస్తుంది. ఇంకా పూజ చేసేటప్పుడు ముందుగా పూజను మొదలు పెట్టేవారు కుంకుమ బొట్టును పెట్టుకొని దేవునికి కుంకుమ బొట్టు పెట్టి పూజను మొదలు పెట్టాలి. అప్పుడే పుణ్య ఫలితం దక్కుతుంది. పూజా గది ఎల్లప్పుడూ కూడా ఈశాన్య దిశలోనే ఉండాలి. ఇంట్లో దీపాన్ని వెలిగించేటప్పుడు కూడా పూజా గదిలో అది దేవునికి తూర్పు వైపున కానీ లేదా ఉత్తరం వైపున కానీ వెలుగుతూ ఉండాలి. అలా ఉంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఇంటి దగ్గరలో పక్షి గూడు ఉంది అంటే అది లక్ష్మీదేవి అనుగ్రహం అని అర్థం. ముఖ్యంగా ఇంటి ఎదురుగా కానీ ఇంటి ప్రాంగణంలో కానీ పక్షి గూడు ఉంది అంటే అది లక్ష్మీ అమ్మవారి రాకకు సంకేతమనే చెప్పవచ్చు. ఇంకా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా దీపారాధన చేస్తారు. నెయ్యి దీపారాధన, వెండి ప్రమిదల్లో దీపారాధన అయితే అది మరింత ఐశ్వర్యాన్ని, మరింత సానుకూల మంచి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా వెండి ప్రమిదల్లో నెయ్యి దీపారాధన చేసే వారి ఇంట్లో లక్ష్మీ అమ్మవారు ఎప్పుడూ కొలువై ఉంటుంది. ఇంకా ఇంటి ప్రాంగణంలో పక్షిగూడు ఉన్నటువంటి ఇంట్లో చేసేటువంటి దీపారాధన ఆ ఇంటి కష్టాలను దూరం చేస్తుంది. ఆ ఇంటి దరిదాపుల్లోకి ఎలాంటి కష్టాలను లేకుండా చేస్తుంది. ఇంకా దేవుని పూజకు చాలా విశిష్టత ఉంటుంది. మనం ఎన్ని పూజలు చేసినా సరే ఏదో ఒక చిన్న పొరపాటు జరుగుతూనే ఉంటుంది. అయితే అలాంటి పొరపాట్లు జరగకుండా చూడమని, ఒకవేళ చేసిన పొరపాట్లకు క్షమించమని భగవంతుని పూజ పూర్తయిన తర్వాత వేడుకుంటే సరిపోతుంది. అలాగే మన శాస్త్రాలు చెప్పిన దాన్ని బట్టి పూజా నియమాలను తెలుసుకుని దేవుణ్ణి భక్తిపూర్వకంగా పూజ చేస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. అలాగే 7 తరాల ఐశ్వర్యం మన ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది. అయితే